పరస్త్రీ అందు మరలు గలిగి ఆమెను వక్రమార్గమున పొందగోరిన ఇతనికి నెత్తిమీద వేడివేడి నూనెను పోయవలననియు, జూదమున తన భార్యనొడ్డిన ఇతని మిత్రునికి నపుంసకత్వము వచ్చులాగున అంగచ్ఛేదనము చేయవలననియు, ఆ విధముగా చేసిన తదుపరి వారిరువురిని గ్రామ బహిష్కారము చేయవలననియు తీర్మానించి వారి తీర్మానమును అమలుపరిచిరి. శంకరభట్టు తన పూర్వజన్మమునందు స్వల్పకాలము దత్తసేవ చేయుట వలన ఈ జన్మమునందు కాస్త దైవభక్తి కలవాడుగా జన్మించెను. అతని మిత్రుడు సుబ్బయ్య అను నామముతో క్షురక గృహమున తిరుపతి క్షేత్రమునందు జన్మించి మనశ్చాంచల్యముతో పిచ్చివాడై పెళ్లి అయిన తదుపరి పలాయనము చిత్తగించెను. అమాయకురాలైన సుబ్బయ్య భార్య నిర్దోషి కనుక ఆమె పాతివ్రత్య ప్రభావముచే సుబ్బయ్యకు మనశ్చాంచల్యము తగ్గి ఈ రమణ శాస్త్రము వినిన మరుసటి రోజు సుబ్బయ్య ఇచ్చడికి వచ్చును. ఆ రోజున శంకరభట్టునకు విడుదల ప్రాప్తించును. శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహం వలన శంకరభట్టునకు పట్టిన ఏలినాటి శని ఆ విధమైన బాధలు అనుభవించుట ద్వారా 7.5 రోజులలో తొలగిపోయెను. భగవంతుని సాక్షిగా గైకొని అసత్య ప్రమాణములను అధర్మ ప్రమాణములను చేయువారు దత్తప్రభువు చేత కఠినముగా శిక్షింపబడుదురు. సుబ్బయ్య యొక్క మనశ్చాంచల్యం యొక్క పరిహారమునకు శంకరభట్టి యొక్క పుణ్యములోని కొంత భాగము చిత్రగుప్తుల వారిచే ఖర్చు వ్రాయబడినది. కర్మ ప్రభావము అత్యంత సూక్ష్మముగా పనిచేయునను సత్యమును గ్రహించి జీవులు సత్కర్మలను మాత్రమే చేసి దుష్కర్మలను చేయకుండా ఉండవలను. శ్రీపాద శ్రీవల్లభుల జాతకము, వారి అవతారము గుప్తమైన కొన్ని శతాబ్దములకు త్రిపుర దేశమునందున్న అక్షయ కుమారుడు అను జైన మతస్థుని ద్వారా శ్రీ పీఠికాపురమునకు చేరును. అంతకు ముందు శ్రీవల్లభుల లీలా విలాసములను తెలియజేయు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అను గ్రంథము వెలుగులోనికి వచ్చును. శ్రీవల్లభుల కరుణను ఎట్లు వర్ణించగలను? ఆ మరునాడే సుబ్బయ్య స్వగృహమునకు వచ్చెను. అతని మనశ్చాంచల్యము పూర్తిగా హరించబడి స్వస్థుడుగా నుండెను. సుబ్బయ్య భార్యను నేను సోదరిగా భావించి తిని, నేను సుబ్బయ్య జననీ జనకుల నుండి సెలవు గైకొని